హలో ఆల్, వెల్కమ్ టు వాసవి హోమ్స్ అండ్ ప్రాపర్టీస్. ఈరోజు మనం తెల్లాపూర్లో ఉన్న గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ చూస్తున్నాం. ఇవేంటి అంటే రెడీ టు ఆక్యుపై విల్లాస్. ఇందులో మొత్తం వచ్చేసి ఏంటి అంటే మనకి 100 విల్లాస్ వరకు ఉన్నాయి. సో మనకి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. చిల్డ్రన్స్ పార్క్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఆ తర్వాత క్లబ్ హౌస్కి వెళ్దాం. క్లబ్ హౌస్ కానీ కమ్యూనిటీ టూర్ కానీ అన్నీ చూద్దాం. ఒకసారి కమ్యూనిటీ ఎలా ఉంది, ఏమేమి ఎమ్యూనిటీస్ ఉన్నాయి ఏంటి అనేది మొత్తం మనం చూడొచ్చు. సో ఇక్కడ మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండ్ పక్కన వచ్చేసి మనకి టెన్నిస్ కోర్ట్ అండ్ రెడీ టు ఆక్యుపై. చాలామంది కూడా ఆక్యుపై చేసేసారు. సో దిస్ ఈజ్ ఇట్. ఒకసారి ఫస్ట్ అయితే కనుక మనం కమ్యూనిటీ టూర్ చేద్దాం. మనకి ఇందులో వచ్చేసి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ 224 స్క్వేర్ యార్డ్స్, నియర్లీ మనకి 3400 వరకు వస్తుంది ఎస్ఎఫ్టీ. సో 3400 ఎస్ఎఫ్టీ మనకి 3 BHK ప్లస్ హోమ్ థియేటర్ ఉంటాయి. సో ఒకసారి అయితే కనుక ఫస్ట్ కమ్యూనిటీ టూర్ చేద్దాం. లెట్స్ గో. సో మొత్తం ఏరియా వైజ్గా వచ్చేసి చాలా ప్లెజెంట్గా ఉంటుంది. మనకి ఓఆర్ఆర్కి కూడా చాలా దగ్గరగా ఉంటుంది. నియర్లీ మనకి 100 విల్లాస్ వరకు వస్తున్నాయి. ఇది రోడ్. ఒకసారి క్లబ్ హౌస్ చూసేద్దాం. సో ఇది మనకి క్లబ్ హౌస్. ఇదంతా గార్డెన్ ఏరియా. అండ్ ఇది వచ్చేసి మనకి స్విమ్మింగ్ పూల్ వస్తుంది. ఫుల్లీ లోడెడ్ క్లబ్ హౌస్ మనకి. ఇదేంటంటే ఓపెన్ థియేటర్. ఇక్కడ వచ్చేసి మనకి ఓపెన్ థియేటర్ వస్తుంది. ఒకసారి చూద్దాం. సో కింద గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి ఇక్కడ ఒక ఆడిటోరియం ఉంటుంది. దిస్ వన్ ఇస్ ద ఆడిటోరియం అండ్ ఇది క్రషే. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకి ఇండోర్ గేమ్స్. ఇక్కడంతా ఇండోర్ గేమ్స్ వస్తాయి. సో ఇక్కడ బిలియర్డ్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ చెస్ కానీ క్యారమ్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడే పెట్టారు. సో విల్ హ్యావ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఇండోర్ గేమ్స్. అండ్ పైన ఫ్లోర్లో వచ్చేసి మనకి సెకండ్ ఫ్లోర్లో జిమ్ ఉంటుంది. ఇది మనకి జిమ్ ఏరియా. ఫుల్లీ లోడెడ్ జిమ్ వస్తుంది ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి గెస్ట్ రూమ్స్ వస్తాయి. దీస్ ఆర్ ద గెస్ట్ రూమ్స్. ఇటువైపుకి అండ్
మనకి +3 కూడా ఉంది, 3rd ఫ్లోర్. సో ఇక్కడ కొన్ని ఇండోర్ గేమ్స్ అవి సెట్ చేశారు, టేబుల్ టెన్నిస్ లాంటివి. సో టోటల్ కమ్యూనిటీ ఇలా ఉంది, టోటల్ విల్లాస్ అండ్ సరౌండింగ్స్. చుట్టూ అంతా కూడా విల్లాస్ ఎక్కువ ఉన్నాయి. సో మనకి పక్కన హైరైజ్ అపార్ట్మెంట్స్ లాంటివి ఇట్లా ఏమీ లేవు కాబట్టి మనకి కొంచెం వెంటిలేషన్ వరకు అయితే కనుక బాగానే ఉంటుంది. చుట్టూ అన్నీ కూడా విల్లాసే. మనకి దగ్గరలో ఏంటి అంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఉన్నాయి. సో ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ అన్నీ దగ్గరలో ఉంటాయి మనకి. అండ్ ఓఆర్ఆర్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు వెళ్ళి మనం ఒకసారి విల్లా చూద్దాం. సో విల్లాస్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది కరెంట్లీ ఆక్యుపైడ్ వన్. ఈ విల్లా వచ్చేసి మనకి ఇందులో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్స్ ఉన్నాయి. 244 స్క్వేర్ యార్డ్స్, 3400 SFT వరకు వస్తుంది. సో మనం ప్రజెంట్ చూడబోయే విల్లా వచ్చేసి ఇది. ఇట్స్ యాక్చువల్లీ 244 స్క్వేర్ యార్డ్స్, వెస్ట్ ఫేసింగ్, G+2 అంటే పైన మనకి +2లో వచ్చేసి హోమ్ థియేటర్ రూమ్ వస్తుంది ఒకటి. సో మనం ఏంటి అంటే దీన్ని కొంచెం కస్టమైజ్ చేయించుకోవచ్చు. అది ఎలా ఏంటి అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ప్రైస్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేస్తాను, ఒకసారి చూడండి. సో ఇది మనకి కార్ పార్కింగ్ ఏరియా వస్తుంది. దిస్ వన్ ఇస్ అ కార్ పార్కింగ్ ఏరియా. లోపలికి వెళ్దాం. అండ్ విల్లా అంతా కూడా చాలా ఏరీగా ఉంటుంది, మనకు చాలా బ్రైట్గా ఉంటుంది. వెంటిలేషన్ వరకు అయితే కనుక మనకు అసలు ప్రాబ్లమే లేదు. సో లోపలికి వచ్చేసాం. ఇది మనకి హాల్. ఎంత మనకి హాల్ వస్తుంది చూడొచ్చు. మనకి పెద్ద స్లైడింగ్ డోర్స్ ఉన్నాయి, విండోస్ ఉన్నాయి. సో మనకి ఏంటి అంటే వెంటిలేషన్ వరకు అయితే కనుక చాలా బాగుంటుంది. సో ఇది మనకి హాల్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇదంతా డైనింగ్ ఏరియా. అండ్ మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి ఒక గెస్ట్ బెడ్రూమ్ ఇచ్చారు విత్ అటాచ్డ్ వాష్రూమ్. అండ్ మనకి స్లైడింగ్ డోర్స్ వల్ల ఏంటి అంటే కొంచెం వెంటిలేషన్ వరకు బాగుంటుంది. అండ్ దాంతోపాటు మనకి ఏంటి అంటే బ్యాక్ సైడ్ డెక్ ఇచ్చారు. సో అండ్ మనకి విల్లాకి మధ్యలో ఏంటి అంటే మనకి కొంత స్పేస్ అయితే కనుక లీవ్ చేస్తారు. విల్లాకి మధ్యలో ఈ స్పేస్ ఉంటుంది మనకి. మనం ఇక్కడ వాక్ చేసుకోవడానికి కానీ ఏదైనా కానీ. ఇదేంటి అంటే ప్రైవేట్ స్పేస్ అన్నట్టు. సో వేరే కమ్యూనిటీ మొత్తానికైతే సంబంధం లేదు. ఈ 2 విల్లాస్కి మధ్యలో ఉండే స్పేస్ ఏంటి అంటే వీళ్ళు మాత్రం యూస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈవినింగ్ టైమ్స్లో వాకింగ్కి కానీ దేనికైనా కానీ మీరు దీన్ని యూస్ చేసుకోవచ్చు. సో ఇది. అండ్ నెక్స్ట్ లెట్స్ గో టు ద కిచెన్. ఇదంతా కిచెన్ రూమ్ వస్తుంది. కిచెన్ ఏరియా విత్ అటాచ్ వాష్ ఏరియా. మనకి ఇదంతా వాష్ ఏరియా వస్తుంది. అండ్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకి 2 బెడ్రూమ్స్ ఇచ్చారు. ఒకటి వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ వేరేది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇది మనకి లివింగ్ ఏరియా. పైన ఒక డీసెంట్ లివింగ్ ఏరియానే ఇచ్చారు. సో నెక్స్ట్ మనకి ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ డ్రెస్సింగ్ ఏరియా. వాష్రూమ్ అండ్ డ్రెస్సింగ్ ఏరియా వస్తాయి ఇక్కడ. సో ఇది ఇక్కడ కూడా ఏంటంటే మనకి వెంటిలేషన్ కోసం ఈ
గ్లాస్ డోర్ అయితే కనుక ఇచ్చారు మనకి ఇక్కడ. నెక్స్ట్ ఇది మనకి వెంటిలేషన్ కోసం అరేంజ్ చేశారు ఇక్కడ. సో వితౌట్ ఎనీ లైట్సే చాలా బ్రైట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ కొన్న ఒక హైలైట్ ఏంటి అంటే దీనికి అటాచ్డ్ బాల్కనీ ఇచ్చారు. మామూలుగా అయితే చాలా వరకు మాస్టర్ బెడ్రూమ్కి బాల్కనీస్ రావడం అనేది రేరెస్ట్ ఆఫ్ రేర్. సో యూ గాట్ అటాచ్డ్ బాల్కనీ హియర్ ఫర్ ద మాస్టర్ బెడ్రూమ్. బయట వ్యూ ఇది. ఒక 2-3 చైర్స్ అన్నా వేసుకొని కూర్చోడానికి చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఈవినింగ్ టైమ్స్లో. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ డ్రెస్సింగ్ ఏరియా. డ్రెస్సింగ్ ఏరియా దీనికి కొంచెం పెద్దదే ఇచ్చారు. లైక్ ఒక కబోర్డ్స్ అన్నీ కూడా ఇక్కడే చేంజ్ చేసుకోవచ్చు విత్ అటాచ్డ్ వాష్రూమ్. సో మనకేంటంటే మాస్టర్ బెడ్రూమ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది అప్పుడు. అండ్ నెక్స్ట్ లెట్స్ గో టు ద సెకండ్ ఫ్లోర్. సో ఇన్ సెకండ్ ఫ్లోర్ మనకి ఏంటి అంటే వీ హ్యావ్ వన్ కామన్ బాత్రూమ్ అండ్ ఒక హోమ్ థియేటర్ రూమ్ ఉంది. దిస్ ఇస్ కామన్ బాత్రూమ్ అండ్ దిస్ వన్ ఇస్ ద మాస్టర్ బెడ్రూమ్. నో సారీ, ఇట్స్ యాక్చువల్లీ హోమ్ థియేటర్ రూమ్. ఇట్స్ అ హోమ్ థియేటర్ రూమ్. హోమ్ థియేటర్ కొంచెం పెద్దదే ఇచ్చారు. ఇలా వస్తుంది మనకి. అండ్ నెక్స్ట్ ఈ ఏరియా మొత్తాన్ని మనం గార్డెన్ ఏరియా లాగా మార్చుకోవచ్చు. లేదు అంటే యూ కెన్ కన్వర్ట్ ఇట్ లైక్ దిస్. ఒక టెంపరీ అరేంజ్మెంట్స్ ఒక చిన్న షెడ్ లాగా వేసుకొని పైన వాష్ ఏరియా లాగా క్రియేట్ చేసుకొని మనకి ఏంటి అంటే క్లోత్స్ కోసం కానీ లేదంటే ఒక స్పెషల్ పార్టీ ఏరియా లాగా అన్నా కానీ మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు కొంచెం కస్టమైజ్ చేసుకుంటే. సో దిస్ ఈజ్ ఇట్. మనకి ఇట్లాగా ఎయిరీగా ఉండే విల్లాస్ అయితే కనుక ఎక్కడ లేవు. చాలా వరకు విల్లా కమ్యూనిటీస్లో ఏంటి అంటే కొంచెం కంజెస్టెడ్గా అనిపిస్తూ ఉంటుంది. కొంచెం ఎక్కువ కాస్ట్ పెడితే మాత్రమే మనకి ఇట్లాంటి ఫెసిలిటీస్ వస్తాయి. అండ్ ద బిల్డ్ క్వాలిటీస్ టూ గుడ్. చాలా బాగుంది బిల్డ్ క్వాలిటీ. ఇది వచ్చేసి మనకి ఏంటి అంటే ఇందాక మనం మాట్లాడుకున్న విల్లా టు విల్లా గ్యాప్ అనమాట. సో మనకి ఇది చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది బయట ఈవినింగ్ టైమ్స్లో వాక్ అది చేసుకోవడానికి కూడా. చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేసుకుంటే ఏంటి అంటే విల్ హ్యావ్ సమ్ ఎక్స్ట్రా స్పేస్ టు హ్యాంగ్ అవుట్. సో ఇదండి. అండ్ మనకి ఏంటి అంటే తెల్లాపూర్లో ఉన్న విల్లా కమ్యూనిటీస్లో మనకి ఇది బెస్ట్, వన్ ఆఫ్ ద బెస్ట్. మనకి కన్స్ట్రక్షన్ క్వాలిటీ వైజ్ చాలా బాగుంది. అండ్ మీకు ఇంకా ఈ విల్లా గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. అండ్ దాంతోపాటు కింద డిస్క్రిప్షన్లో మనకి తెల్లాపూర్లో ఉన్న మిగిలిన విల్లా కమ్యూనిటీస్కి సంబంధించిన వీడియోస్ కూడా డిస్క్రిప్షన్ లింక్లో లింక్స్ ప్రొవైడ్ చేసాం డిస్క్రిప్షన్లో. సో ఆ లింక్స్ క్లిక్ చేస్తే ఏంటంటే మీకు ఇంకా వేరే కమ్యూనిటీస్ ఏమేమి ఉన్నాయి, ఏ సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి ఏంటి అనేది ఉంటుంది, చూడొచ్చు. అండ్ ఆన్ టాప్ మీకు తెల్లాపూర్లో కానీ హైదరాబాద్లో ఉన్న ఏ ఏరియాలో అయినా కానీ మీకు ఏదైనా ప్రాపర్టీ గురించి డీటెయిల్స్ కావాలి అన్నా కానీ లేదు మీరు ఏదైనా పర్చేస్ చేయాలి అన్నా సేల్ చేయాలి అనుకుని యూ కెన్ కాంటాక్ట్ అస్. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సో దట్ ఏంటి అంటే మీకు రెగ్యులర్గా ప్రాపర్టీ అప్డేట్స్ అయితే కనుక వస్తూ ఉంటాయి. పర్ డే వచ్చేసి అట్లీస్ట్ ఒక 1 or 2 వీడియోస్ అన్నా కానీ మీకు అప్లోడ్ చేస్తాము. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ కాంటాక్ట్ అస్ ఫర్ మోర్ డీటెయిల్స్. థ్యాంక్ యూ.